Welcome to Shine Bright Sari Rolling and Polishing. హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షైన్ బెడ్ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ అండ్ శ్రీ బాలాజీ శారీస్ అండి. మీకు తెలిసిందే షైన్ బెడ్ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్‌లో మనం శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ అయితే చేస్తున్నాం. అండ్ శ్రీ బాలాజీ శారీస్ అయితే మా సొంత మగ్గాల మీద నేసిన శారీస్ అయితే మేము సేల్ చేస్తున్నామండి. ఇప్పటివరకు మేము హోల్‌సేల్‌లోనే ఉన్నాం. ఇప్పుడు రిటైల్‌కి కూడా వచ్చాం. మీకు ఆల్రెడీ ప్రీవియస్‌లో వీడియోలో కూడా చెప్పాము. అండ్ ఆహ్, మేము ఇదే ఇండస్ట్రీలో మేము 50 ఇయర్స్ నుంచి ఉన్నామండి. శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ అండ్ శారీ వీవింగ్‌తో పాటు. ఇప్పుడైతే మనకి ఈ శారీ వచ్చేసి హన్మకొండ నుంచి సుష్మా అనే కస్టమర్ అయితే మనకు సెండ్ చేశారండి. మీకు డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఇది డీటీడీసీ నుంచి అయితే మనకు సెండ్ చేశారు. ఫస్ట్ టైమ్ ఒకసారి చూద్దామని చెప్పేసి. సో, ఇప్పుడైతే మీ ముందరే ఈ శారీనైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది బెనారస్ శారీ. మీరు స్టిక్కరింగ్ చేసేటప్పుడు ఇలా చూసుకోండి. నీట్‌గా ఒక కవర్‌లో పెట్టి ఈ స్టిక్కరింగ్ దాంట్లోకేయండి. ఎందుకంటే చూడండి ఇలా కరుచుకుపోతుంది మళ్ళీ గమ్ అంతా కూడా దీనికున్న ఇది. సో, దానికోసమే మరీ ఎక్కడైనా తగిలితే మీకు కూడా బావుండదు. సో, ఇప్పుడైతే ఈ శారీ అండి మేడం సెండ్ చేశారు. సో, ఎట్లా అంటే కొంచెం స్టిఫ్‌గానే ఉంది శారీ మొత్తం. మనకి సాఫ్ట్ పాలిషింగ్ కోసమైతే మనకి పంపించారు మేడం. సో, ఇప్పుడైతే మీరు వీడియోని మిస్ అవ్వకుండా కంటిన్యూస్‌గా చూడండి. మనం దీన్ని డ్రై క్లీన్ ఎలా చేస్తాం, రోల్ చేసి పాలిష్ ఎలా చేస్తామో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపిస్తాను కంప్లీట్ వీడియోలో. ఇప్పుడైతే మనం ఈ శారీకైతే డ్రై వాష్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశామండి. ఈ శారీ మీద కొన్ని స్టెయిన్స్ అయితే ఉన్నాయి. అలానే స్వెట్టింగ్ స్టెయిన్స్ అలా ఉన్నాయి. అండ్ స్వెట్టింగ్ స్మెల్ కూడా వస్తుందని చెప్పేసి అండ్ ఇది బనారస్ శారీ అనమాట. ఈ శారీ ప్రకారంగా మనమైతే స్టెయిన్స్ ప్రకారంగా శారీ ఫ్యాబ్రిక్ ప్రకారంగా అయితే మనమైతే లిక్విడ్స్ అయితే ప్రిపేర్ చేసుకొని, ఆ లిక్విడ్స్‌తో అయితే మనం ఇప్పుడు డ్రై వాష్ అయితే ప్రాసెస్ చేస్తున్నాం. ఆహ్, డ్రై వాష్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశామండి. ఆహ్ ఇంకొకటి మనం డ్రై వాష్ ఈ ప్రాసెస్‌లో చేస్తున్నాం కాబట్టి, మనకి శారీకి కావాల్సింది ఏ శారీకైనా కావాల్సింది 350 ఎంఎల్ టు 500-600 ఎంఎల్ మాత్రం వాటర్ మాత్రమే మనం లిక్విడ్స్‌ని యూజ్ చేసుకొని పాలిష్ చేస్తాం. మీరు కావాలంటే చాట్‌జీపీటీని కూడా అడగొచ్చు. హౌ మచ్ ఆఫ్ వాటర్ వి నీడ్ టు రిక్వైర్డ్ టు డ్రై వాష్ ద శారీ అని చెప్పేసని. సేమ్ చాట్‌జీపీటీ కూడా మీకు అదే ఆన్సర్ ఇస్తుందండి. మేము ఇదే ప్రాసెస్ మేము 50 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కలర్ బ్లీడ్ అవ్వదనమాట. సో, మీకు కొత్త శారీ కొన్నప్పుడు శారీకి ఉన్న కలర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు బకెట్‌లో గాని, టబ్‌లో గాని, వాషింగ్ మిషన్‌లో గాని శారీని డిప్ చేసి మీరు వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే, శారీ మీద కలర్ ఉండేది మొత్తం అంతా ఎళ్ళిపోతుందన్నమాట. సో, కలర్ మొత్తం ఎళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే శారీ అనేది డల్ అయిపోతుంది. డల్ అయిపోయినప్పుడు శారీ ఓల్డ్‌గా అయిపోతుందన్నమాట. మీరు డ్రైప్ చేసుకోవడానికి కూడా పాసిబుల్ అవ్వదన్నమాట. అంటే ఎందుకంటే పాత శారీలాగా కనిపిస్తుంది కాబట్టి. మేము చేసే ప్రాసెస్‌లో ఎప్పటికైనా శారీ కొత్త దానిలాగే ఉంటుంది. ఎందుకంటే కలర్ అనేది లాస్ అవ్వదన్నమాట. ఇంకొకటి ఒక కలర్ అనేది ఇంకొక కలర్‌కి అవ్వదన్నమాట. ఇది సెల్ఫ్ కాబట్టి ఓకే. కొంతమంది అలా వాష్ ఉంటుంటారు. బట్ కాంట్రాస్ట్ కలర్స్ ఎప్పుడైతే ఉంటాయో మీరు అప్పుడు టబ్‌లో గాని, బకెట్‌లో గాని వాష్ చేసినప్పుడు ఏమవుతుంది కంపల్సరీగా ఒక కలర్ అనేది ఇంకొక కలర్‌కి అంటుకుందన్నమాట. ఎందుకంటే మేము చాలా సినారియోస్ మేము చూసాము. చాలా కస్టమర్స్ మేము వేరే డ్రై క్లీనర్స్‌కి ఇస్తే ఇలా చేసేసారని చెప్పేసి మేము చాలా చూసాము. చాలా కంప్లెయింట్స్ కూడా వస్తున్నాయి. ఇంకొకటి ఎలా అంటే ఫుడ్ స్టార్చ్ పెట్టేసి చేస్తున్నారనమాట. మనం ఎప్పుడు కూడా కెమికల్స్ కానీ, ఫుడ్ స్టార్చ్ కానీ అలా ఏం యూజ్ చేయమనమాట. మనం నేచురల్‌గానే మేము కంచి అండ్ ధర్మవరం వీవర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ!
మేము కొత్త శారీస్‌కి ఎలా ట్రీట్ చేస్తామో, మీ శారీస్ కూడా అలానే ట్రీట్ చేసి పాలిష్ చేస్తున్నామండి. ఎందుకంటే మేము ఇది 50 ఇయర్స్ నుంచి మేము చేస్తున్న ప్రాసెస్ ఇదే అండి. మనకి ఇప్పుడు డ్రై క్లీనింగ్ తర్వాత మనమైతే శారీనైతే రోల్ చేస్తున్నామండి. మీకు చూపిస్తాను. శారీ కంప్లీట్‌గా డ్రై అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు మనం శారీనైతే రోల్ చేస్తున్నాము. ఈ రోలింగ్ ఎందుకు చేస్తున్నామంటే, మనం డ్రై వాష్ చేసినప్పుడు శారీ మీద కొన్ని కొన్ని ముడతలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అది క్లియర్‌గా పోవాలి అండ్ పాలిషింగ్ బాగా నీట్‌గా రావడానికి ఇది చేస్తామనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ శారీ మీద సాఫ్ట్‌నర్ అనేది అప్లై చేస్తామన్నమాట. దానికోసం శారీ అనేది సాఫ్ట్ అయిపోతుందనమాట. అంతేగాని ఇందులో ఈ మిషన్‌లో మనకి శారీ అనేది పాలిషింగ్ గాని, డ్రై వాష్ ఇలా స్టెయిన్స్ రిమూవ్ అవ్వడం అలా ఏముండదు. ఈ స ఈ ఈ ప్రాసెస్ వచ్చి జస్ట్ మేము ఆహ్, అంటే రీసెంట్ ఒక 5, 6 ఇయర్స్ నుంచి ఈ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఇంకా పాలిషింగ్‌లో క్వాలిటీ ఇంకా బెటర్‌గా ఉందని చెప్పేసి మేము యాడ్ చేసామనమాట. ఎందుకంటే రింకిల్స్ అన్నీ పోయి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఇంకా సాఫ్ట్ అవుతుందనమాట. నార్మల్ లిక్విడ్స్ అప్లై చేసేదానికన్నా ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతుంది. దానికోసమే ఇది చేశానమాట. మనకి ఇప్పుడు రోలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పాలిషింగ్ అనేది ఇప్పుడు రియల్‌గా స్టార్ట్ అవుతుందనమాట. ఈ ప్రాసెస్‌ని పాలిషింగ్ అంటారనమాట. జస్ట్ ఇంతకుముందు చూపించినట్లు ఆ మిషన్‌లో మనకి ఎక్కడ కూడా పాలిషింగ్ అయితే అవ్వదనమాట. మనం పాలిషింగ్ అనేది ఫ్యాబ్రిక్ షైనర్ అని అప్లై చేసుకొని ఇలా దోణికనేది మనము శారీని చుట్టుకుంటామనమాట. ఇలా చుట్టుకున్న తర్వాత శారీని మొత్తం ఒక 1 డే అయితే మనం సన్‌లైట్‌లో చేస్తామనమాట. మీకు ఇప్పుడు చూపిస్తున్న ప్రకారంగా అయితే మనం శారీస్ అన్నీ కూడా ఇట్లా 1 డే అయితే డ్రై చేస్తాం. సన్‌లైట్‌లో అయితే డ్రై చేస్తామనమాట. ఎందుకంటే ఈ శారీ అనేది సన్‌లైట్‌లో ఎంత డ్రై అవుతే శారీ అనేది అంత బాగా వస్తుందనమాట. మనము ఎంత కాస్ట్‌లీ లిక్విడ్స్ అవన్నీ యూజ్ చేయకున్నా ఒకటి ఈ శారీ అనేది సన్‌లైట్‌లో అంత బాగా డ్రై అవ్వాలనమాట. చాలామంది అంటుంటారు సన్‌లైట్‌లో డ్రై చేస్తే శారీ కలర్ పోతుందని చెప్పేసి ఏం పోదనమాట. కంప్లీట్‌లీ శారీ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనకి ఫోల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఇదొచ్చేసి బనారస్ శారీ కాబట్టి ఆహ్, మనం వచ్చేసి బుక్ ఫోల్డ్ ఏసామనమాట. ఎందుకంటే ఈ శారీకి ఫోల్డ్ ఏస్తేనే చాలా బాగా లుక్ ఉంటుంది. బావుంటుందని చెప్పేసి మనమైతే బుక్ ఫోల్డ్ అయితే ఏసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ కూడా ఉన్నాయి. కస్టమర్స్ ఎలా అడిగితే మనం అలా అయితే ఫోల్డింగ్ చేసి ఇస్తామండి. సో, ఇప్పుడైతే మీరు అవుట్‌పుట్ అయితే చూడండి. నేను ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో మీరైతే ప్రీవియస్‌గా చూసారు గదా! బిఫోర్ శారీ ఎలా ఉందో, ఆఫ్టర్ శారీ ఎలా ఉందో, మీరు కూడా మీ శారీస్‌ని ఇలానే రోలింగ్ అండ్ పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. అలానే మీరైతే అవుట్‌పుట్‌ని అయితే మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా. అండ్ మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి అవుట్‌పుట్ ఎలా ఉందో. ఇప్పుడైతే మనం శారీని డ్రై వాష్, రోలింగ్ అండ్ పాలిషింగ్ అయితే మీరు చూసారు కదండీ కంప్లీట్ ప్రాసెస్ మేము ఎలా చేసామో. సో, ఇప్పుడు శారీ అవుట్‌పుట్ అయితే మీకు చూపిస్తున్నాను. శారీ అవుట్‌పుట్ చూడండి. సో, సాఫ్ట్‌గా అయిపోయిందనమాట. దీని మీద కొంచెం స్టిఫ్‌గా ఉంటే అంతా క్లీన్ చేసేసి శారీనైతే సాఫ్ట్‌గా చేసేసాం. ఇది పార్సెల్ చేయాలి కాబట్టి ఇలా బాక్స్‌లో అయితే ప్యాక్ చేసి మేడంకైతే సెండ్ చేస్తున్నాము. పట్టుకోగానే సాఫ్ట్‌నెస్ అనేది ఎలా ఉందో మీరైతే ఆహ్, మీరు కూడా మీ శారీస్‌నైతే రోలింగ్ అండ్ పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు హైదరాబాద్ లొకేషన్‌లో ఉంటే మా అడ్రెస్ వచ్చేసి కూకట్పల్లి బాలాజీ నగర్ అయితే ఉందండి. ఇన్ కేస్ హైదరాబాద్‌లో కాకుండా వేరే లొకేషన్స్ వైజాగ్, రాజమండ్రి, తిరుపతి గాని, కర్నూల్ వేరే లొకేషన్స్ నుంచి బెంగుళూరు, చెన్నై నుంచి ఇన్ కేస్ మీరు కూడా మీ శారీస్‌నైతే మా దగ్గర రోలింగ్ అండ్ పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే కాల్ చేయండి. ఇంకా మనకు చాలామంది కస్టమర్స్ వచ్చేసి రిపీటెడ్‌గా మనకు కాల్స్ వచ్చేసి ఆహ్, మేము శారీ వచ్చేసి ఇంట్లో వాష్ చేసుకున్నాం. దానికి పళ్ళు కలర్ వచ్చేసి శారీకి అంటింది. అది కలర్ ఎళ్తుందని చెప్పేసి మాకు ఆల్మోస్ట్ డైలీ అట్‌లీస్ట్ 40-50 కాల్స్ అయితే వస్తాయండి. పట్టు చీరలను ఎప్పుడు కూడా మనము టబ్‌లో గాని, వాషింగ్ మిషన్‌లో ఏసి అట్లా వాష్ చేయకూడదనమాట. దీనికంటే ఓన్లీ డ్రై వాష్ మాత్రమే చేయాలనమాట. డ్రై వాష్ అండ్ పాలిషింగ్ చేసుకుంటేనే మీకు శారీస్ అనేది లైఫ్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఇంకా శారీస్ డ్యామేజ్ అవ్వకోకుండా ఇలా కలర్ బ్లీడింగ్ అవ్వకోకుండా ఉంటాయి. సో, దానికి ప్రొఫెషనల్స్ దగ్గర ఇవ్వండి. ఇంకా నేను కొంతమందైతే అంటే ఎక్కువ మంది కాదు. అట్‌లీస్ట్ డైలీ 1, 2 మెంబర్స్ అయితే మాకైతే కాల్స్ వస్తున్నాయి. మేము వేరే దగ్గర డ్రై క్లీనింగ్‌కి ఇచ్చాం మాకు తెలియకుండా. వాళ్ళు ఎలా వాష్ చేశారో తెలీదు. వాళ్ళు వాష్ చేసినప్పుడు గూడా ఒక కలర్ ఇంకో కలర్ అనడం గానీ అలా చేసేస్తున్నారని చెప్పేసి అన్నారు. సో, మీరు కూడా మీ శారీస్‌ని ఇచ్చేటప్పుడు కొంచెం ప్రొఫెషనల్ అంటే మీకు బాగా ట్రస్టెడ్ ఉన్న వాళ్ళ దగ్గర ఇవ్వండి. అంటే మా దగ్గరనే కాదు మీకు బాగా ట్రస్టెడ్ ఉండి వాళ్ళ దగ్గరే చేయించుకోండి. మా స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర సాఫ్ట్ పాలిషింగ్ మా దగ్గర 95% ఆఫ్ ది కస్టమర్స్ అనేది సాఫ్ట్ పాలిషింగ్ కోసమే వస్తారనమాట. కొంతమంది మాత్రమే కొంచెం స్టిఫ్‌గా కావాలని చెప్పేసి అడుగుతుంటారు. సో, మా దగ్గర స్పెషాలిటీ అనేదనమాట. సో, మేము ఎటువంటి కెమికల్స్ గానీ, ఫుడ్ స్టార్చ్ గానీ అలా యూజ్ చేయకోకుండా
నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో మేము ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్స్ అయితే మేమైతే శారీస్ అయితే పాలిష్ చేస్తాము. ఎందుకంటే మేము కంచెన్ ధర్మవరం మీకు ఆల్రెడీ చెప్పినట్లు మేము కంచెన్ ధర్మవరం సిల్క్ సారీ వీవర్స్ కాబట్టి, సో మేము సిల్క్ సారీస్ వీవ్ చేసేటప్పుడు హ్యాండ్లూమ్ సారీస్ ఏదైతే లిక్విడ్ మనం యూజ్ చేస్తామో అదే లిక్విడ్ మనం యూజ్ చేస్తాం. దానివల్లనే సారీస్ అనేది సాఫ్ట్‌నెస్ గానీ, అదే షైనింగ్ గానీ అంతా గూడా వస్తుందనమాట. ఇన్ కేస్ ఈ వీడియో గాని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరైతే మా ఛానల్‌కి ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వ్యూవర్‌కి సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.